హలో అండి. ఈరోజైతే మన వీకెండ్ వ్లాగ్ అండి. మేమైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని ఇంకా లంచ్‌కి అయితే మన నెల్లూరులో కొత్తగా ఈ రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశారు. మిస్టర్ బి చిట్టి ముత్యాల రెస్టారెంట్ అని. ఇక్కడికైతే వచ్చేసాము. లంచ్ కోసం అయితే మెనూలో అయితే చాలా ఐటెమ్సే ఉన్నాయి. ఈ మెనూ అంతా చూసి కొద్దిగా మాకు నచ్చిన ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మీకు కూడా ఈ పిచ్చి ఉందా? మేము కొత్తగా నెల్లూరులో ఎక్కడ హోటల్ చేసినా అయితే అక్కడికి వెళ్ళిపోతాము టేస్ట్ చేయడానికి. మెయిన్ అక్కడ ఐటెమ్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేయడానికి అయితే వెళ్తాము. స్టార్ట్ చేసిన ఒక ఇంచుమించు ఒక 2-3 డేస్‌లోనే వెళ్ళిపోతాము. మీకు కూడా ఈ పిచ్చి ఉందా? మా ఫ్యామిలీలో అయితే మేము ఖచ్చితంగా ఇలా వెళ్తాము. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తే. రెస్టారెంట్ అనే కాదు, ఏదైనా చిన్న చిన్నవి స్టార్ట్ చేసినా వెళ్ళి టేస్ట్ చేస్తుంటాము. తర్వాత మనం ఆర్డర్ చేసుకున్నది చికెన్ మ్యాంచూ సూప్ అయితే వచ్చేసింది. ఈ చికెన్ మ్యాంచూ సూప్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ చికెన్ మ్యాంచూ సూప్ అయిపోయిన తర్వాత కాజు చికెన్ ఫ్రై అయితే ఆర్డర్ చేసుకున్నాము. అది కూడా చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా, ఇంకా టేస్టీగా, క్రంచీగా చాలా బాగుండింది. ఇంకా ఇది మెయిన్ బిర్యానీ కోసం అయితే వెళ్ళాం కదండి. మెయిన్ చిట్టి ముత్యాలతో ఇక్కడ బిర్యానీ చేస్తారంట. అది కూడా కట్టెల పొయ్యి మీద చేస్తారంట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పారు. సో అందుకనైతే టేస్ట్ చేద్దామని వచ్చేసాము. ఇంకా మన చిట్టి ముత్యాల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. తీసుకొచ్చేసారు. మనకి నీట్గా ప్లేట్ పెట్టి ఇస్తరాకు ఆకు వేసి చాలా బాగా పెట్టారు. ఇంకా ఫుడ్ అయితే అసలు ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. చాలా బాగుందండి. చిన్న చిన్న బియ్యంతో అయితే చేసున్నారు. అందుకే దానికి చిట్టి ముత్యాలు అని పెట్టారనుకుంటా పేరు. మనం మామూలుగా ఎప్పుడు బాస్మతి రైస్తోనే కదా బిర్యానీ టేస్ట్ చేసుంటాము. సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది పేరైతే. చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది. మనకి చిట్టి ముత్యాలతోటి మటన్ బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా మనకి ఇది వద్దనుకున్న వాళ్ళకైతే బాస్మతి రైస్తో కూడా బిర్యానీ అవైలబుల్గా ఉంది ఈ హోటల్లో అయితే. మేమైతే మెయిన్ ఈ చిట్టి ముత్యాల బిర్యానీ టేస్ట్ చేద్దామని వచ్చాం కాబట్టి ఆర్డర్ చేసేసాము. వచ్చేసింది. చాలా బాగుంది. అసలు ఎంత వేడిగా ఉందో చూడండి. అంత చాలా హాట్గా ఉంది. మనకి అప్పటికప్పుడు చేసి ఇస్తారంట ఈ బిర్యానీ మనం ఆర్డర్ చేసిన తర్వాత. సో మనకి బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుండిందండి. నాకైతే బాగా నచ్చింది. నెల్లూరులో ది బెస్ట్ బిర్యానీ అని అయితే చెప్పుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. ఇదైతే మనకి అడ్రస్ అయితే చిల్డ్రన్స్ పార్క్ రూట్ అండి. ఇంచుమించు మనకి హైవే దగ్గరలోనే ఉంది. హోటల్ అయితే చాలా చిన్నదిగా ఉంది. కొంచెం త్వరగా వెళ్ళండి. మేము వచ్చేటప్పటికి కూడా చాలామంది జనాలు ఉన్నారు ఫుల్గా. ఇంకా మేము తినేటప్పుడు అయితే చాలామంది వచ్చేసారు వీకెండ్ లోపల. సో మనం బిర్యానీ అయితే టేస్ట్ చేసేసుకొని తినేసిన తర్వాత మేము అలా షాపింగ్కి వెళ్ళిపోయాము. నేనైతే రిలయన్స్లో కొన్ని టాప్స్ అయితే చూశాను. అక్కడ కొన్ని తీసుకున్నాను. ఇంకా జూడియోకి కూడా వెళ్ళానండి. అంటే మన లేడీస్ ఒక షాప్తో అయితే సాటిస్ఫై అవ్వరు కదా, కనీసం 2 షాప్స్ అన్నా చూడాలి. సో 2 షాప్స్లో చూసేసి నాకు నచ్చిన టాప్స్ అయితే తీసేసుకున్నాను. సో ఇదండి మన చిన్న మినీ వ్లాగ్, వీకెండ్ వ్లాగ్. మీకు కానీ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్. బాయ్ బాయ్.